ఇలాగా నటిస్తాం, కఠినం లోపల ఉంటానే ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు కల్లో మాట్లాడతాడు, అమ్మో కళ ఇలా వచ్చిందే అంటుంటాం. 4 రోజుల తర్వాత మళ్ళా మామూలు అయిపోతాం. అంటే నీ జీవితంలో చాలా గోతులు మన దేవుని మాట వినలేదుగా. అక్కడేమో మన్ను చేత పూడ్చిన బావి తవ్వాలి, ఇక్కడికేమో కఠినమైన మనసు, దేవునికి లోబడిన జీవితాన్ని నువ్వు తవ్వి వాటిని బయట పారవేయగలగాలి. ఎప్పుడైతే చాలా గోతులు నువ్వు తవ్వుతావో ఆయన అంటాడు, నేను నీటిని పంపుతాను, నేను నింపెదను. మరి చాలా గోతులు తవ్వమని చెప్పి దేవుడు సిద్ధం చేసి 7 తవ్వితే 7 బావిలు నిండుతాయి, 6 తవ్వితే 6 గోతులు నిండుతాయి, 1 గొయ్యి తవ్వితే ఆ 1 గొయ్యే నిండుతుంది. అసలు గొయ్య తవ్వకపోతే కృపను పోగొట్టుకుంటాం. మరి ఈ రోజులో విన్నాకైనా చాలా ప్రసంగాలు విన్నాం, ఘనకార్యాలు చేసాం, ఇళ్ళు కట్టాం, పిల్లలు చేసాం, అనే ఘనకార్యాలు చేసాం. మరి ఎందుకని నీ బావి తవ్వుకోవటంలా, నీవు గోతులు ఎందుకు తవ్వుకోవటంలా, అపవిత్రత ఎందుకు తోడి బయట వేయలేకపోతున్నా?